హలో ఎవ్రీవన్, నేను మీ చైతన్య. వెల్కమ్ టు చైత్రాగ్ లాగ్స్. ఎలా ఉన్నారు? ఎవ్రీథింగ్ ಚೆನ್ನಾಗಿದೆಯా? కైసే ఓ బాయ్. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటి అంటే అన్యూనివర్సిటీ టాపిక్. సో ఇట్స్ ఆల్రెడీ బీన్ డిలేడ్ ఇన్ ద సెన్స్ ఒక 2 days అయింది. బట్ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ దిస్ బికాస్ ఇది ఒక ఫీమేల్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్. బట్ ఇది చాలా టర్న్స్ తీసుకునింది, పొలిటికల్గా గాను, మోరల్గా గాను, లైక్ సోషల్గా గాను, లైక్ సో మెనీ థింగ్స్. సో అందుకే మీ ముందుకు ఈ వీడియోని డిస్కస్ చేద్దామని ముందుకు వచ్చాను. ఓకే, ఇక్కడ మీరు నాకు చేయాల్సింది ఇంకొక హెల్ప్ ఉంది. యాజ్ యూజువల్ అండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే లైక్ షేర్ కూడా చేయండి. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్దామా? సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక రేప్ ఇన్సిడెంట్ అనానివర్సిటీలో జరిగింది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, చాలా సింపుల్ ఇష్యూ అనేసి ఫస్ట్లో అనుకున్నారు, బట్ దిస్ ఈజ్ వెరీ ట్రాజడీ. అండ్ ఇంకోటి ఏంటంటే, జరిగిన తర్వాత చాలా పొలిటికల్ టర్న్స్ తీసుకుంది. మీకు ఎక్స్ మినిస్టర్ జయకుమార్ గారు కూడా ప్రొటెస్ట్ చేశారు కాలేజ్ ముందర ఆన్ ద సేమ్ డే. సో ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే 2 days బ్యాక్ అన్నా యూనివర్సిటీలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, స్టూడెంట్స్ ఎవరైతే అక్కడ చదువుకుంటున్నారో వాళ్ళు ఈవినింగ్ టైమ్స్, ఐ మీన్ చీకటి పడ్డాక, సో కాలేజీలో కాస్త పర్సనల్గా టైం స్పెండ్ చేస్తున్నారు. సో పర్సనల్గా టైం స్పెండ్ చేస్తారంటే మీరే ఫిల్ చేసుకోండి. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. సో పర్సనల్గా టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఒక థర్డ్ పర్సన్ అనే కల్ప్రిట్ ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం ఇన్సిడెంట్కి వాడే, సో వాళ్ళని వీడియో తీసి చిత్రీకరించి సో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. లైక్ మీ ఫ్యామిలీకి చూపిస్తాను, లేకపోతే మీ డీని చూపిస్తాను, లేకపోతే మీ కెరీర్ రూన్ చేస్తాను, లేకపోతే ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటే అన్ని పాసిబుల్ వేస్ వాళ్ళిద్దరిని బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిని అక్కడే రేప్ ఇన్ ద సెన్స్ ఇద్దరు వ్యక్తులు అమ్మాయిని రేప్ చేశారు. సో రేప్ చేసిన తర్వాత అక్కడ ఉన్న సీమెన్ కూడా లైక్ పోలీస్ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తీసుకొని నిర్ధారించడం జరిగింది అక్కడ 2 పర్సన్స్ ఉన్నారు అనేసి. సో అందులో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ధ్యానశేఖర్ అనేసి. ఈ ధ్యానశేఖర్ అనే వ్యక్తి ఎవరు అంటే, లైక్ ఈయన వచ్చి ఆ కాలేజ్ స్టూడెంట్ కాదు, ఆ కాలేజ్ వ్యక్తి కాదు. సో ఈయన బయట ఒక చిన్న బిర్యానీ షాప్ పెట్టుకొని, సైదాపేటలో, అది కూడా సైదాపేటలో ఒక చిన్న బిర్యానీ షాప్ పెట్టుకొని అక్కడ బతికే ఒక నార్మల్ హ్యూమన్. సో ఈయన ఏం చేశాడంటే కాలేజ్ లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పర్సనల్ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వీడియో తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని మానభంగం చేసి దాన్ని చిత్రీకరించి అమ్మాయిని ఇంకా బెదిరించి లైక్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళారు. సో దాన్ని పక్కన పెట్టండి ఫస్ట్. సో ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఏదో వాళ్ళిద్దరితో తప్పు చేసినట్టు పాయింట్అవుట్ చేస్తున్నారు, కానీ ఎవరైతే థర్డ్ పర్సన్ వీడియో తీశాడో వాని గురించి మాట్లాడడం కానీ పాయింట్అవుట్ చేయడం చాలా తక్కువ. లైక్ వాట్ ఎవర్, చాలామంది వీడియోస్ చేశారు, చాలామంది విషయాలు చూశాను, అక్కడ కమెంట్స్ చూడడం ఇవన్నీ చూసినప్పుడు సో కంప్లీట్లీ దే ఆర్ పాయింటింగ్ అవుట్ ఆ అమ్మాయి అబ్బాయి మోరల్స్ తప్పి దే ఆర్ స్పెండింగ్ పర్సనల్లీ అని అంటున్నారే కానీ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే చేశాడో అది తప్పని ఏ నా కొడుకు మాట్లాడట్లేదు. సో దట్స్ అ డిఫరెంట్. ఇంకోటి ఏంటి అంటే సో వాళ్ళిద్దరు 20+ అండి, 20+, ఇద్దరు మ్యూచువల్ కన్సైన్స్తో దే ఆర్ పర్సనల్లీ స్పీకింగ్ ఆర్ సంథింగ్. సో దాన్ని జడ్జ్ చేయడానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒక ఫండమెంటల్ రైట్ మనకు ఉందిగా. సో హౌ దిస్ కుడ్ బి డిస్కస్డ్? ఇలా ఎందుకు పోర్ట్రే చేసి ఇలా ఎందుకు డిస్కస్ చేస్తున్నారు? లైక్ ఫస్ట్ సొసైటీలో ఏదైతే వ్యూ ఉందో అది మనం ఖచ్చితంగా ఈ విషయంలో అయితే మనం చాలా వరకు మారాలా, చాలామంది మారాలా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మీద పొలిటికల్ టర్న్స్ చాలా జరిగాయని చెప్పాను కదా. సో ఫస్ట్ టర్న్ ఏంటంటే ఎక్స్ మినిస్టర్ జయకుమార్ గారు ప్రొటెస్ట్ చేయడం ఒకటి, రెండవది అన్నామలై గారు. సో పర్సనల్లీ నాకు ఆయన చూసి నేను చాలా అడ్మైర్ అవుతుంటాను అనమాట. సో అలాంటి వ్యక్తి సెల్ఫ్ ప్రొటెస్ట్ చేసుకున్నారు. యాక్చువల్గా సెల్ఫ్ ప్రొటెస్ట్ అని సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకున్నారు, కొరడాతో కొట్టుకున్నారు. సో ఇట్స్ సంథింగ్ యూనో. సరే, ఇది కూడా ఎందుకు కొట్టుకున్నారు అంటే కొరడాతో ఎవరైతే అబ్బాయి ధ్యానశేఖర్ ఉన్నాడో ఆ ధ్యానశేఖర్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోతూ ఉంటే సో అక్కడ పోలీస్ వాళ్ళకి కనిపించింది ఏంటి అంటే ఈయన ఆల్రెడీ 2020 సంవత్సరం, ఆల్మోస్ట్ 4 years బ్యాక్ ఆల్రెడీ ఇలాంటి కేసే ఆల్రెడీ బుక్ అయి ఉన్నాడు. కానీ దాని మీద ఏ యాక్షన్స్ తీసుకోలేదు. ఎందుకంటే ఈయన ఉదయనిధి స్టాలిన్, ఎవరు డిప్యూటీ సీఎం ఆఫ్ తమిళనాడు, ఈయనతో కలిసి ఉన్న ఫోటో లైక్ అన్నమయ్య గారు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు, లైక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో మేబీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఆయన ఎవరు టచ్ చేయలేకపోయారేమో మేబీ.
సో నేనైతే నా ఒపీనియన్ చెప్పదలుచుకోలేదు ఈ విషయంలో. సో ఇక్కడ జరిగింది మాత్రం చెప్తున్నాను మీకు. ఈ మనిషి సో పొలిటికల్ సపోర్ట్ పెట్టుకోవడం వల్ల హీ వాజ్ సర్వైవ్. లైక్ ఆల్రెడీ ఈయన మొబైల్‌లో ఇలాంటి 5 వీడియోస్ ఉన్నాయంట. లైక్ 5 డిఫరెంట్ వుమెన్ వీడియోస్ ఉన్నాయంట. ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తెలిసింది. సో ఈ 5 వీడియోస్ ఎలా వచ్చాయి ఏంటి అనేది స్టిల్ దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పి వాళ్ళ అమ్మ నాన్న దీన్ని కంప్లైంట్ చేసి ఆయన పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే ఇట్ కేమ్ అవుట్. ఓకే. సో ఇక్కడ ఇంకో చిన్న విషయం. ఈ అబ్బాయిని ఎవరైతే అమ్మాయితో కలుస్తున్నాడో, ఎవరైతే ఆ అబ్బాయిని ఈ ధ్యానశేఖర్ బెదిరించాడో, సో ఈ అబ్బాయి డైరెక్ట్‌గా చెప్పొచ్చు. అరే గ్రూప్‌లో పెట్టుకో, లేకపోతే ఇంకెడన్నా కూడా పెట్టుకో, లేకపోతే చెప్పుకో అని చెప్పొచ్చు కదా! సో వై హీ వాజ్ అఫెండెడ్. ఆ పొజిషన్‌లో ఎందుకు ఆ అమ్మాయి ఇంకో ధ్యానశేఖర్ అనే అబ్బాయికి ఛాన్స్ ఇచ్చాడు? ఇవ్వకూడదు కదా! యాక్చువల్‌గా ఈ సొసైటీనే అలాగ ఆ మనిషి సైకాలజీని అలా స్ట్రక్చరైజ్ చేసిందనమాట. సో ఇక్కడ మోరల్స్ పక్కన పెడితే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక ఎన్‌జీఓ హెవీగా ప్రొటెస్ట్ చేసింది ఈ విషయం మీద. హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమ్మాయి మీద అడ్వాంటేజ్ తీసుకునే ముందు ఈ జ్ఞానశేఖర్ ఎవరైతే అడ్వాంటేజ్ తీసుకునే ముందు అమ్మాయికి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. యాజ్ డిస్కస్డ్ మీ అమ్మ నాన్నకి చూపిస్తానని, ఆ న్యూడ్ వీడియోస్ మీ అమ్మ నాన్నకి చూపిస్తానని ఒకటి, రెండవది లైక్ డీని చూపిస్తానని ఒకటి, కెరీర్ రూమ్ చేస్తానని, మళ్ళీ మూడోది వచ్చి ఏంటంటే ఒక సార్ ఉన్నాడు, ఆ సార్తో పిలిచినప్పుడంతా వెళ్ళి కలవమని, పర్సనల్ టైం స్పెండ్ చేయమని, ఐ మీన్ యూ షుడ్ అండర్స్టాండ్ అనేసి ఈ 3 ఆప్షన్స్ ఇచ్చాడనమాట. ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ సార్ అనే వ్యక్తి ఎవరని తెలియట్లేదు యాక్చువల్గా ఇంకా. సో ఈ సార్ అనే వ్యక్తికి ఈయన కాల్ చేశాడు. ఆ ఇన్సిడెంట్ అప్పుడు కాల్ చేసి నేనేం చేయట్లేదు సార్, ఆ అమ్మాయిని పంపించేస్తున్నాను అని చెప్పి అమ్మాయి చెప్పింది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో. ఇంతకీ సార్ ఎవరు? సో ఓకే, ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి రౌడీలు డైరెక్ట్గా అన్నా యూనివర్సిటీ లోపలికి రావడానికి అసలు ఎలా పాసిబిలిటీ? ఎందుకంటే అదొక లైక్ కంప్లీట్లీ దానికి ఒక వరల్డ్ లెవెల్ ఒక చరిత్ర ఉంది. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ లెవెల్ యూనివర్సిటీ యాక్చువల్గా. సో సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయి, ఈ కెమెరాస్, లైక్ ఈ సెక్యూరిటీ ఇవన్నీ టైట్ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా హౌ థర్డ్ పర్సన్ ఇలాంటి ఒక ఈ రౌడీ అనేది ఎలా లోపలికి వచ్చాడు? సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఇంకోటి వచ్చి ఏంటంటే ఈయన మీద ఆల్రెడీ 20 కేసులు ఉన్నాయి. సో 20 కేసులు ఉన్నా కూడా హౌ హీ వాస్ రోమింగ్ అవుట్ సైడ్? సో ఇది సెకండ్ క్వశ్చన్. సో ఈ 2 క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చెప్పాను ఏంటి, అతని మీద ఆల్రెడీ కేసెస్ ఉన్నాయని చెప్పాను. సో 2019 వరకు కంటిన్యూస్గా ఆయన మీద కేసెస్ ఉన్నాయి. తర్వాత గ్యాప్ వచ్చి 2023 2023లో ఇంకో కేసు, లాస్ట్ కేసు రిజిస్టర్ అయింది. సో ఈ కేసెస్ అన్నీ కూడా కంప్లీట్లీ ఆన్ థెఫ్ట్స్ మీద, ల్యాండ్ డిస్ప్యూట్స్ మీద, ఇట్లా సెటిల్మెంట్స్ మీద రిజిస్టర్ అయి ఉన్నాయన్నమాట. కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్. ఈ 2024లో సెక్సువల్ హెరాస్మెంట్లో ఫస్ట్ కేసు ఇదే అనమాట. కానీ ఇలాంటి సిమిలర్ కేసు ఆల్రెడీ 2019 పాస్లో ఒకటి రిజిస్టర్ అయ్యింది. సో అది పోలీస్ కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ అట్ ది సేమ్ టైం ఇంకో ఇష్యూ ఏంటి అంటే ఈ సార్ అనే వ్యక్తి అన్నారు కదా, బయట ఎక్కడైతే మన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది రూమర్స్. సో ఇక్కడ సార్ అనే వ్యక్తి గురించి పోలీసులను అడిగితే సో దే హ్యావ్ గివెన్ అ క్లారిటీ. ఏంటి అంటే ఎవరైతే ఈ మనిషి ఆ అమ్మాయి మీద అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు, ఈ ధ్యానశేఖర్ అనే వ్యక్తి ఎవరైతే అమ్మాయి మీద అడ్వాంటేజ్ తీసుకున్నాడో ఆ టైంలో ఆ ఫోన్ అనేది ఏరోప్లేన్ మోడ్లో ఉన్నింది. సో ఊరికే ఆ అమ్మాయిని బెదిరించడానికి, ఇట్లా వేరే మీ సార్ ఉన్నారు అది ఇది అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరించడానికి ఒక చిన్న థాట్ ప్రాసెస్ అంతే. సో ఆ టైంలో అయితే ఏ సార్కి అయితే ఫోన్ కాల్స్ వెళ్ళలేదు. సో అది వాళ్ళు కన్క్లూడ్ చేశారనమాట ఇన్వెస్టిగేషన్లో. దట్ ఈస్ సెకండ్ పార్ట్. సో ఇంకోటి ఏంటి అంటే నార్మల్గా ఇలాంటి కేసెస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత అమ్మాయి ఐడెంటిటీ బయట రాకూడదు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆ అమ్మాయి కంప్లీట్ ఐడెంటిటీ, అమ్మాయి ఎవరు, పేరు, ఫోటో, లైక్ అమ్మాయి ఎక్కడి నుంచి చదువుతుంది, ఏ క్లాస్ ఏంటి అని మొత్తం కంప్లీట్గా ఇట్ కేమ్ అవుట్, బయట వచ్చేసింది. సో ఇదేంటి అంటే దీన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈవెన్ నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ కూడా దీని మీద ఇంటరోగేషన్ చేయమని చెప్తుంది అనమాట, ఎవరైతే ఈ ఎఫ్ఐఆర్ని బయటికి పబ్లిష్ చేశారో. సో ఇంకోటి ఏంటంటే పోలీస్ వాళ్ళు ఈ విషయం అడిగితే ఇట్స్ అన్ ఇంటర్నెట్ గ్లిచ్ అని సింపుల్గా క్లోజ్ పడేశారనమాట. ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ పొలిటికల్ టర్న్స్ తీసుకుని చెప్పాను కదా. సో ఇక్కడ ఆల్రెడీ మనకు సిపిఐ పార్టీ ఆల్రెడీ ప్రొటెస్ట్ చేసింది ఈ విషయం. ఐ మీన్ రూలింగ్ పార్టీ మీద ఎలిగేషన్స్ వేశారు. ఇంకోటి ఏంటి అంటే మనకు అన్నమలై గారు చెప్పాను ఇందాక, ఆయన కొరడతో కొట్టుకొని ప్రొటెస్ట్ చేశారని చెప్పాను. సో ఆయన ఇంకోటి కూడా చేశారు, లైక్ ఇంక మీద నుంచి స్లిప్పర్స్ వేసుకోను, ఐ మీన్ చెప్పులు వేసుకోను ఇంకా మీద నుంచి, ఎందుకంటే ఈ బ్యాడ్ పాలిటిక్స్
ఏదైతే నడుస్తున్నాయో తమిళనాడులో ఇవి పోయేంత వరకు నేను బేర్ ఫుట్ మీద నడుస్తానని చెప్పి ఆయన ప్రొటెస్ట్ ద్వారా మీడియాకి చెప్పడం జరిగింది ఒకటి. ఇది పోగా మళ్ళీ అన్నాడెక్కి మనకు ఇంతకుముందు సీఎం ఉన్నారు ఎర్రపల్లి పళనిస్వామి గారు. సో ఈయన కూడా ట్వీట్ చేశారు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్రీక్వెంట్గా నడుస్తున్నాయి అనేసి. సో ఈ ఈ పర్టిక్యులర్ కమెంట్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు నడుస్తున్న డిఎంకే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, సో వీళ్ళ వీళ్ళ స్టాండ్స్ ఏంటి అంటే, ఆ ఇష్యూ రిపోర్ట్ అయిన వితిన్ 24 అవర్స్ లోపల మేము ఆ సస్పెక్ట్ని ఎంక్వైరీ చేసి పట్టుకోవడం జరిగింది. దీనికి మించి ఇంకా మేము సిస్టమ్ అనేది ఇంకా దీనికి మించి ఎలాగ ఫర్దర్గా ఎలా వర్క్ అవుతుంది దీనికి మించి మేము ఆల్రెడీ థ్రెషోల్డ్ వాల్యూలోనే వర్క్ చేస్తున్నాము అన్నట్టు వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నాం. సో ఇది డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ ఇంకోటి చెప్తున్నాను. నార్మల్గా ఒక అమ్మాయి అబ్బాయి కలిసి పబ్లిక్లో నార్మల్గా లైక్ హగ్ చేసుకోవడం కానీ, లేకపోతే కొంచెం క్లోజ్గా మెలగడం కానీ, ఇలా ఉండడం ద్వారానే వాళ్ళని జడ్జ్ చేస్తుంది సొసైటీ. లైక్ ఈవెన్ వాళ్ళకే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఓకే, మనం తప్పుగా బిహేవ్ చేస్తున్నాము అనేసి ఒక ఇన్నర్ ఫీలింగ్లో ఉన్నారనమాట. సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటారనమాట. సో ఈ సొసైటీ యాక్చువల్గా ఈ చూసే దృక్పథం మారాలి. సో ఇంకోటి ఏంటి అంటే, ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్, ఈవెన్ బ్రదర్ అండ్ సిస్టర్, సో వీళ్ళు కూడా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటారు. లైక్ నార్మల్గా వీళ్ళ రిలేషన్స్ వేరే ఉంటాయి, వీళ్ళ ఎమోషన్స్ వేరే ఉంటాయి. కానీ బయట చూసేవాడు ఇంకో రకంగా చూసి దాని అడ్వాంటేజ్ తీసుకోవడం, లేకపోతే దాని గురించి ఇంకా చండాలంగా మాట్లాడుకోవడం. సో ఇది మన సొసైటీకి వస్తుంది. సో ఈ వే ఆఫ్ లుకింగ్ ఇది మారాలి యాక్చువల్గా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైతే అమ్మాయి అబ్బాయి ఉన్నారో, సో అక్కడే అమ్మాయి వండుకొని ఈ జ్ఞానశేఖర్ ఎన్నో వీడియో చూపించి ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంటే చెప్పాలి అమ్మాయి, అరే చూపించుకోపో, గేమ్ చూపించుకుంటావు, లేదా అమ్మాయిని చూపించుకుంటావు, లేకపోతే ఎవరు చూపించుకో, నేను తప్పు చేయట్లేదు, నేను 20+, ఇది మా ఇద్దరు మ్యూచువల్ కన్సర్న్స్తో జరుగుతుంది, నువ్వు ఎవడరా మధ్యలో, అసలు ఈ ఫోటో తీయడానికి నీకు సిగ్గుండాలి అని చెప్పి అక్కడ అమ్మాయి డిఫెండ్ చేసుకోండి అలా. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ అబ్బాయి ఎవరైతే అమ్మాయితో పాటు ఉన్నాడో వాడు అక్కడే ఏం చేస్తావు చేసుకోపోరా, నువ్వు నీ వల్ల ఎందుకు చేసుకోపోరా అని రెక్లెస్గా ఉండాలి, అసలు పట్టించుకోకూడదు. అసలు వాడిని ఇంకా షేమ్గా మాట్లాడాలి యాక్చువల్గా ఆ జ్ఞానశేఖర్ అనే వ్యక్తిని. సో వానికి భయపడి లొంగిపోవడం అనేది ఇట్స్ నాట్ ఆన్ వాళ్ళ తప్పని చెప్పను, ఇట్స్ కంప్లీట్లీ సొసైటీ అలా స్ట్రక్చరైజ్ చేసింది. ఈ విషయంలో అయితే కంప్లీట్లీ మనుషులు చూసే దృక్పథం ఏదైతే ఉందో కంప్లీట్లీ ఫెయిల్డ్, సొసైటీ కంప్లీట్లీ ఫెయిల్డ్. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్స్లో అమ్మాయిలు కొంచెం డిఫెన్సివ్గా ఉండాలి. సో ఇది అమ్మా నాన్నలు చెప్పి చిన్నప్పటి నుంచే పెంచాలి వాళ్ళని. ఈ విషయంలో అయితే మీరు డిఫెండ్ చేసుకోవాలి ఇలా అనేసి. వీళ్ళు పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఎవడొచ్చి ఏం చేస్తాడండి అసలు. ఎవరు సపోజ్ ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ హెవీగా ఉందంటే నువ్వు పక్కకి మింగి అంటారు సైలెంట్గా, అమ్మాయిలు ఎవరైనా కూడా, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. ఆ సపోర్ట్ లేనప్పుడే వాళ్ళు ఇలా లొంగిపోతుంటారు. సో ఈవెన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో నేను చెప్పడం ఏంటంటే, పేరెంట్స్ మీ వల్ల అయినంత వరకు మీ పిల్లల్ని మీరు ఆల్రెడీ బాగా చూసుకుంటారు, అది పేరెంట్స్ అంటే అంతే. కానీ ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ డిఫెన్సివ్గా ఉండడానికి మీరు మౌల్డ్ చేయాలి. సరే, ఇప్పుడు ఎవరైతే కల్ప్రిట్ పట్టుబడ్డాడో జ్ఞానశేఖర్ అనే వ్యక్తి, ఆయన పారిపోయే టైంలో కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలించుకొని ఇప్పుడు అడ్మిట్ అయ్యి పోలీస్ జ్యుడిషియరీ కస్టడీలో 15 days ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ఇది జరిగింది పబ్లిక్. ఇప్పుడు సొసైటీలో నీ స్టాండ్స్ ఏంటి? రిలీజ్ అవుతావు, నువ్వు పొలిటికల్ ఆల్రెడీ ఉన్నావు కాబట్టి వాళ్ళని పట్టుకొని వీళ్ళు పెట్టుకొని బయటకు వస్తావు. వచ్చిన తర్వాత నీ స్టాండ్స్ ఏంటి సొసైటీలో, నీ ఫ్యామిలీ స్టాండ్స్ ఏంటి? కొంచెం ఏదన్నా ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలి. అందరికీ చెప్తున్నానండి. ఓకే, కొంచెం పర్సనల్గా ఆడేశాను. సో అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. సో ఇలాంటి వీడియోస్ మీ అకౌంట్లోకి రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏదైనా కూడా పవర్ ప్యాక్ థింగ్స్ అన్నీ కూడా మినీ ప్యాక్ చేసి ముందు పెట్టడానికి ఉన్నాను. నేను మీ చైతన్య, సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.